ట్రంప్ మరొక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. అది మనొక్కళ్ళ కోసం తీసుకోలేదు, ప్రపంచం అందరి కోసం తీసుకున్నాడు. కానీ మన వాళ్ళకే పెద్ద దెబ్బ. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ చదువుతున్నప్పుడే అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి, ఆ పేద పెద్ద భవనాలు చూడాలి, అక్కడ ఆడమగ తేడా లేకుండా కో లివింగ్ చేయొచ్చు, ఒకే ఇంట్లో ఉండొచ్చు, నలుగురు ఐదుగురం కలిసేసి అక్కడ డాలర్లో సంపాదిస్తే ఇక్కడ కోటీశ్వరం అయిపోతాం, ఇక్కడ మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోవచ్చు, మంచి సంబంధాలు వస్తాయి అబ్బాయిలకి, అట్లాగే మంచి సంబంధాలు వస్తాయి అన్నటువంటిది అమ్మాయిలకి, కోటీశ్వరులు దొరుకుతారు అన్నటువంటిది అమ్మాయిలకి. ఇది ఒక ఓ రకంగా గత 10-15 ఏళ్ల నుంచి విపరీతమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది భారతదేశంలో. కొన్ని రాష్ట్రాల్లో అయితే తమ బిడ్డల్ని చదివిస్తుంది కేవలం అమెరికాకి పంపించడానికి అన్నటువంటి తరహాలోకి తయారైపోయింది. అక్కడికి వెళ్ళాలా, ఏదో ఒకటి ఇక్కడ ఎలాగోలా చదివేసేసి ముందు అమెరికాకి చదువు పేరుతోనన్నా వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ చదువు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగం H1B వీసాతో వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ